వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మంచి డయట్ ఫాలో అవుతున్న వాళ్ళు అండ్ ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. సో ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్, వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి డిఫరెన్స్ ఏంటి, బ్రౌన్ రైస్ బెటరా వైట్ రైస్ బెటరా, సో ఇలాంటి ముచ్చట్లన్నీ మన బ్రెయిన్లో తిరుగుతుంటాయి. సో ఏంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్లీ బ్రౌన్ రైస్ అనేది వేరే ప్లాంట్ నుంచి వస్తుందేమో, లేదంటే వైట్ రైస్కి ప్లాంట్ వేరు ఉంటుందేమో, లేదా బ్రౌన్ రైస్కి ప్లాంట్ వేరు ఉంటుందేమో, రెండు డిఫరెంట్ ప్లాంట్స్ ఏమో అనుకుంటున్నారేమో. కాదు, రెండు ఒకటే ప్లాంట్ నుంచి వస్తాయి. మ్యాటర్ ఏంటి అంటే అసలు బ్రౌన్ రైస్ ఫస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనకి బ్రౌన్ రైస్ అనేది నార్మల్లీ దాని మీద ఒక జర్మ్ లేయర్ ఉంటుంది, రైస్ గ్రెయిన్ మీద ఒక జర్మ్ లేయర్ ఉంటుంది, ఆ లోపల ఎండోస్పర్మ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తినే వైట్ రైసే ఎండోస్పర్మ్ అనమాట. సో పైన ఉండే ఏదైతే జర్మ్ లేయర్ ఉంటుందో, జర్మ్ కోట్ ఉంటుందో, అది చాలా ప్రోటీన్ రిచ్, ఇంకా ఫైబర్ రిచ్, అండ్ దాంట్లో కొన్ని విటమిన్స్, మినరల్స్, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి దాంట్లో. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాష్గా ఉండడానికి ఆ పైన లేయర్ తీసేసి దాన్ని పాలిష్ చేయించి పిప్పిని తింటున్నాం మనం. సింప్లీ చెప్పాలంటే అది ఒక పిప్పి పేస్ట్ని మనం తింటున్నాం. జస్ట్ సింప్లీ దాని నుంచి మనకి స్టార్చ్ మాత్రమే వస్తుంది, అంతకన్నా ఏం రాదు, మీన్స్ కార్బోహైడ్రేట్స్. సో మరి ఏం చేయాలి అంటే